హాయ్ గాయస్, ఈరోజు మా పిల్లలు మటన్ కర్రీ చేయమన్నారు. అందుకే చేస్తున్నాను. అందరికీ మీకు ఒకసారి చూపిద్దామని. మటన్ కర్రీకి కావాల్సినవన్నీ తీసి పెట్టుకున్నా. ఇదిగో ఎప్పుడైతే ఆయిల్ అయితే వేసేస్తా దీంట్లో. నేను మటన్ కర్రీ చేసేటప్పుడు మసాలాలన్నీ ఇందులోనే వేసుకుంటాను. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగో ఇలా మసాలాలన్నీ ఒకే దగ్గర వేసేసి కలిపేస్తాను. ఎప్పుడైతే ఆయిల్ వేడైపోయింది, మనం ఫస్ట్గా ఆనియన్స్ వేసేసుకుందాం. కుక్కర్లో ఆనియన్స్ వేసుకొని బాగా ఎర్రగా వేగే వరకు వేగించుకోవాలి. ఇలా వేగే వరకు మనం చేతితో మసాలాలన్నీ ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇలా ముక్కకు మొత్తం మసాలా పట్టేలాగా కలుపుకోవాలి. మామూలుగా మటన్ ఇందులో వేసి వండుకుంటారు, కానీ ఇలా చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేగుతున్నాయి. ఉల్లిపాయలు కూడా ఇలా కొంచెం మామూలుగా ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని అప్పుడు మనం కలిపి పెట్టిన ఈ మసాలా మటన్ ఇందులో వేసేసుకోవాలి. అందరికీ అనుకుంటారు, అక్క మసాలాకి ఎందుకు పట్టించారు అని. ఇలా మసాలా అంతా మటన్కు మనం పట్టిస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మొత్తం కలిసిపోయేలా ఇలా కలుపుకోవాలి. మటన్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా తీసుకుంటే. మనము ఇప్పుడే కొంచెం కొత్తిమీర అవి కొంచెం లాస్ట్లో కూడా మనం కొంచెం వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే దీని ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అన్నమాట. ఇలా కొంచెం కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని ఒక 3 సీట్లు 4 సీట్లు వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అండి చెప్పడం మర్చిపోయాను, టమాటాలు కూడా ఇప్పుడే ఇందులోనే వేసేసుకోవాలి. అంతేనండి. లాస్ట్లో మనము కొంచెం మటన్ మసాలా